తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ మీకు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి. సింహరాశికి ఆదాయము 11, వ్యయము కూడా 11. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. సో సింహరాశి వారికి ఎలా ఉంది అంటే ఈ సంవత్సరము మీరు కావాలంటే ఈ సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్ చూసుకోండి, ఇయర్ ఎండింగ్ కూడా బ్యాంక్ అకౌంట్ చూసుకోండి. ఎంత డబ్బులు ఉన్నాయో మళ్ళీ అంతే డబ్బులు ఉంటాయి, కానీ డబ్బులు వస్తాయి. అది ఈ సంవత్సరం సింహము వేటాడాల్సిందే. మీ ఇంట్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే, ముఖ్యంగా అమ్మా నాన్నలు ఏం చేయండి అంటే, ఈ సింహరాశి వాళ్ళు మీరే ఏం చేయండి అంటే, మీరు బయట వెళ్ళండి, ఒక వెదురు పుల్ల దొరుకుతుంది, మంచి వెదురు, లేదంటే ఒక లాఠీ. ఇది ముఖ్యంగా యంగ్స్టర్స్ 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళు మీరేం చేయండి అంటే, మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ ఈ ఉగాది రోజున ఒక లాఠీ గిఫ్ట్ ఇవ్వండి, ఒకటి గిఫ్ట్ ఇవ్వండి. ఎందుకురా ఇది అంటే, గురువుగారు చెప్పారు, నేను ఇంట్లో గంటసేపు ఫోన్ చూసిన, గంటసేపు ఎక్కడ కూర్చున్నా, ఊకే రీల్స్ చూస్తా కూర్చున్నా, ఇంట్లో ఉంటే నన్ను కొట్టు అని చెప్పారు, ఇంట్లో ఉండొద్దని చెప్పారు గురువుగారు, కాబట్టి ఇది నీకు మీ అమ్మ నాన్నకి ఇమ్మన్నారని చెప్పండి. సో సింహరాశి వారు ఇంట్లో ఉండొద్దు. సింహరాశి వారు అరగంటకు మించి ఫోన్ ఎక్కువసేపు చూడకూడదు. ఫోన్ మాట్లాడడానికి తప్ప ఇది పనికిరాదు. ఏంటి పనికిరాదు అంటే, సింహరాశి వారు ఈ సంవత్సరము ప్రతి ఒక్క నిమిషం, రోజు నీ వాళ్ళు ఎంత సంపాదించాను మీ అమ్మ నాన్నకి చెప్పండి, లేదంటే మీ భార్యకి చెప్పండి. గురుగారు చెప్పారు, రోజు రాత్రికి లెక్కలు రాసుకోమన్నారు. ఆ లెక్కలు కాదు, ఈ లెక్కలు రాయమన్నారు. ఇవాళ ఎంత సంపాదించావు, ఇవాళ ఏం చేసావు, ఇవాళ కొత్త వాళ్ళని ఎంతమంది పరిచయం చేసావు. సింహరాశి వాళ్ళకి టార్గెట్ ఏంటంటే వేటాడాల్సిందే. రోజుకి ఒక 2 కొత్త వాళ్ళని పరిచయం చేసుకోండి, మేధావులను పరిచయం చేసుకోండి, అనుభవజ్ఞుల్ని ఒక 2 పరిచయం చేసుకోండి. మొత్తం మీద ఈ సంవత్సరంలో ఒక 100 మందిని అనుభవజ్ఞుల్ని సంప్రదించాలి. ఒక 100 రకాల వ్యాపారాల మీద రీసెర్చ్ చేసుకోవాలి. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు. ఖాళీగా కూర్చోకూడదు. వీలైతే దోశ పిండి అయినా సరే ఇంట్లో పట్టండి, గ్రైండర్ ఇంట్లో బట్టి పొద్దున పూట వీధిలో ఎక్కడైనా బైక్ మీద నిల్చొనైనా దోశ పిండి అయినా అమ్మండి, ఇడ్లీ పిండి అమ్మండి, లేదంటే పానీపూరి చేయండి, లేదంటే వేప చెట్లన్నీ కూడా పిండి వేసి ఏదైనా వేయండి. కానీ ఉద్యోగము మీకు నెల తిరిగేసరికి ఆ శాలరీ మీ జేబులో నుంచి ఖర్చు అయిపోతుంది అని అంటే, సేమ్ పుష్ప డైలాగ్, నా కాలు నేను వేసుకున్నా తగ్గేదిలే అని చెప్పి ఉద్యోగం మానేసి వెళ్ళిపోండి. చాలని శాలరీ ఉంటే మానేయండి, వ్యాపారం చేయండి. సింహరాశి వారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం చేయవలసిందే. ఈ సంవత్సరం అఖండ రాజయోగం సింహరాశి వారికి ఉంది. ఒక్క అక్టోబర్ నవంబర్లో చిన్న డిస్ప్యూట్స్ అవుతాయి తప్ప సంవత్సరం అంతా సూపర్ టైం ఉంది. ఈ సంవత్సరం పోయింది అని అంటే మళ్ళీ 12 ఏళ్ల వరకు ఈ రాజయోగం రాదు. ఈ సంవత్సరం అఖండ రాజయోగం సింహరాశి వారికి ఉంది. ఎందుకోసం అంటే 11వ ఇంట గురువు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తాడు, అందులో డౌటే లేదు. కాకపోతే మీరు ఇంట్లో కూర్చుంటే ఎక్కడికి ఇస్తాడు అదృష్టుడు, ఇయ్యడు కదా. అందుకే నేను చెప్పా, దండం దశగుణం భవేత్. మీ ఆవిడ చేతికేడైనా కర్ర ఇవ్వండి, మీ అమ్మ నాన్నకైనా కర్ర ఇవ్వండి, కర్ర పట్టాల్సిందే. ఈ సంవత్సరం నేను సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే, ఒక డైరీ తీసుకోండి, డైరీలో ప్రతిరోజు ఒకటి క్వశ్చన్ ఒకటే ఉంటుంది, ఆన్సర్ మాత్రం డిఫరెంట్ ఉండాలి. స్టూడెంట్స్ అయితే కనుక వాట్ ఐ లర్న్ టుడే, స్టూడెంట్ దశ దాటితే వాట్ ఐ ఎర్న్ టుడే. లర్నా ఎర్నా రెండిట్లో ఏదన్నా ఒకటి మాత్రం ప్రోగ్రెసివ్ ఉండాలి. అది లేదంటే మాత్రం
అమ్మలు నేను మీకు చెప్పేది ఏంటంటే మీ ఆయనను ఉపవాసం ఉంచండి, అర్థం చేసుకోండి, ఉపవాసం ఉంచండి. అయితే తప్ప జీవితంలో బాగుపడరు వీళ్ళు. ఎందుకోసం అంటే సింహరాశి వారికి అహంకారం ఎక్కువ. వాళ్ళు ఏ మాట ఎవరి మాట వినరు వాళ్ళు. నా మాటనే వినండి, బాగుపడతారు. గురుగారు చెప్పారు అని చెప్పి మీ అమ్మలు మీ ఆయనకి వీడియో చూపించండి, గురుగారు చెప్పారు చూడండి అని చెప్పి చూపించండి. సో ఆయన మారతారేమో చూద్దాం. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం సింహం వేటాడాల్సిందే, కోట్లు సంపాదించాల్సిందే, ఎంతైనా అది సంపాదించాల్సిందే. లేదంటే రియల్ ఎస్టేట్ అయినా చెయ్యండి, ఏదో ఒక పని అయితే చేయాలి, ఖాళీగా ఖాళీగా అస్సలు కూర్చోవద్దు, రీల్స్ అస్సలు చూడొద్దు. పరిహారాలు ఏమైనా ఉన్నాయా గురుగారు వీరికి? పరిహారం ఎస్, అదృష్ట యోగం రావాలంటే ఆస్ట్రాలజర్ని అయితే సంపాదించాలి కదా. ఇప్పుడు నీకు ఏ పని చేయాలని గైడ్ ఎవడు చేస్తాడు? చేసేది ఒక ఆస్ట్రాలజర్. కాబట్టి గురుగారిని సంప్రదించండి. వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 15 రోజులైనా వెయిట్ చేసుకొనైనా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. నన్ను లేకపోతే మీ దగ్గరలో ఎవరైనా ఉంటే మంచి పండితుల్ని కాంటాక్ట్ చేయండి. అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తే అదృష్టం భరిస్తుంది. మీకు అదృష్టం భరించాలి అన్నా, మీకు ఎక్కడ లేని రాబడి మార్గాలు కనబడాలి అన్నా అక్షయ తృతీయ బెస్ట్ డే. ఎందుకోసం అంటే అక్షయ తృతీయ తర్వాతనే మీ గురువు మారుతున్నాడు, అదృష్ట యోగాలు వస్తున్నాయి. కాబట్టి అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖు రోజు ఇది ఒకటి కుబేర సంపుటి యంత్రం ఉంటుంది, అది నేను అక్షయ తృతీయ రోజే ఇస్తా, వేరే రోజు ఇవ్వను నేను. మీరు తర్వాత వచ్చే 1,00,000 రూపాయలు పెడితే ఇస్తా. అదే అక్షయ తృతీయ రోజు అనుకోండి 35,000 ఇస్తే చాలు, యంత్రం ఇస్తా. అది కాబట్టి అక్షయ తృతీయ రోజు కమలాత్మిక సంపుటిత యాగం చేసుకోండి, అదృష్ట యోగాన్ని వరించుకోండి. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.